వైఎస్ఆర్ జిల్లా అమీన్ దర్గా ఉరుసు ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉన్న ఉత్సవాలకు ఈ ఏడాది కూడా భక్తులు భారీ సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు. సాధారణ భక్తుల నుంచి వీఐపీల వరకు అందరూ ఇక్కడికి వచ్చి వారి మొక్కుల్ని చెల్లించుకోనుండటంతో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు నిర్వాహకులు. అమీన్ పీర్ ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉన్న దర్గా. అజ్మీర్ వంశీకులు నిర్మించిన ఈ దర్గాలో ప్రతి ఏటా వారం రోజుల పాటు ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దేశవ్యాప్తంగా ప్రాముఖ్యం పొందిన దర్గాకు వచ్చి చాదర్ సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు కూడా ఇక్కడకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. అలాగే దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేని దీవెనలు కూడా తీసుకుంటారు. ప్రతి ఏటా జరిగే ఉత్సవాలకు సాధారణ భక్తులతో పాటు వివిధ రంగాల ప్రముఖులతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ ఏడాది కూడా ఉరుసును ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ ఉరుసులో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందాలని మనం కోరుచున్నాము. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు దీంట్లో పాల్గొంటారు. దీంట్లో ఫస్ట్ రోజు మన పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేని వారి ఇంటి నుండి గంధం తీసుకుని పీఠాధిపతి గారు గంధం తలపైన కలశం పెట్టుకొని దర్గాలు చేసి పిమ్మట ఫాతిహా చేశారు. దాని తర్వాత ఖవాలీ జరుగును. 23వ తేదీ ఉర్సు షరీఫ్ ఉండును. ఆ రోజు ఖవాలీ ప్రోగ్రాం జరుగుతుంది. తహలీల్కే ఫాతిహా రోజు అంటే 3వ రోజు ఆల్ ఇండియా ముషారా ఉంది. దాంట్లో కవి సమ్మేళనాలు చాలా పెద్ద పెద్ద కవులు 4 స్టేట్ల నుంచి కూడా పెద్ద పెద్ద కవులు కూడా వస్తారు. ఉత్సవాల సందర్భంగా దర్గాను రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేయగా లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖ భద్రతను కట్టుదిట్టం చేసింది.